హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే రియలైజ్ ది డివినిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. డివినిటీ అనేది బయట ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. కానీ మనం ఇప్పుడు దాకా అది ఏమీ రియలైజ్ చేయట్లేదు. సో ఈ వీడియో మొత్తం అది గురించే డీటెయిల్స్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో యాజ్ యూజువల్ మనము చిన్నప్పటి నుంచే వస్తాం. ఓకే, సో చిన్నప్పుడు మనము కండిషన్ వరల్డ్ లోపల ఉంటాము. ఒక ఇంట్లో పుట్టుతాము, పెరుగుతాము. వారు ఏమేమి నేర్పిస్తారో, వారు ఏమేమి మొరాలిటీ నేర్పిస్తారో, సొసైటీ ఏంటేంటి కండిషనింగ్స్ నేర్పిస్తుంది, సొసైటీ ఏంటేంటి డిసిప్లిన్ అని చెప్పేసి నేర్పిస్తుందో, స్కూల్లో ఏమేమి స్టడీస్ అని చెప్పేసి నేర్పిస్తారు, స్కూల్లో ఉండే టీచర్స్, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ ఇంటి పక్కన ఉండేవారు అందరూ మీకు మీ ఏంటేంటి చేస్తారో, మీరు ఏమి ఇదివరకు పాజిటివ్ అయిన విషయమైనా నెగిటివ్ అయిన విషయమని ఏంటేంటి విట్నెస్ చేసినారో అది అన్నీ మీతోన బ్రెయిన్ అని చెప్పే మెమరీ బాక్స్ లోపల ఉంటుంది. ఓకేనా? సో దాంట్లో డివినిటీ అనేది ఎట్లా ఉందంటే, గుడికి వెళ్ళి గుడిలో ఒక దేవుడు స్టాచ్యూ ఉంటుంది. ఆ స్టాచ్యూకు పోయి మీరు దర్శనం చేసి అక్కడ గుడిలో కూర్చొని హౌ టు టెల్, అక్కడ ఏదో ఒక మ్యూజిక్ వేసుంటారు, లేదా మీరు ఆత్మార్థంగా దేవుడు ప్రార్థిస్తారు, మీకు ఏంటేంటి ఉందో అన్నీ మాట్లాడతారు, మీకు ఏంటేంటి కావాలో అన్నీ అడుగుతారు. అప్పుడు ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ మైండ్లో ఉంటారు చూడండి, అదే డివినిటీ అని మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పించినారు, నేర్పించినారు. అదే మనము కూడా ఫాలో చేస్తూ వస్తున్నాము. ఓకే, కానీ యాక్చువల్లీ డివినిటీ అది కాదు. అదే ఈ వీడియో. ఓకేనా? సో యాక్చువల్లీ డివినిటీ అనేది ఎక్కడ ఉంది అంటే, ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యూమన్ సెల్ ఏంటి? అనిమల్ సెల్ కదా. సో ఒక అనిమల్ సెల్ పిక్చర్ తీసుకోండి మీ దగ్గర ఉంటే. ఓకే, సో ఆ హ్యూమన్ సెల్ పిక్చర్లో బాగా చూసుకోండి, ఇటు సైడు ఒక ఫుల్ హ్యూమన్ బాడీ కంపేర్ చేసుకోండి. ఓకేనా? సో హ్యూమన్ సెల్లో న్యూక్లియస్ అనేది ఉంది, దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్. న్యూక్లియోలస్ అనేది ఉంది, అది హ్యూమన్ బాడీలో ఎట్లా ఉంది? జీన్స్గా ఉంది. ఓకేనా? సో ఆ హ్యూమన్ న్యూక్లియోలస్ లోపల క్రోమోజోమ్ ఉంది, అది హ్యూమన్ బాడీలో జెనెటిక్ మ్యాటర్గా ఉంది. ఓకేనా? అండ్ దెన్ దిస్ డిఎన్ఏకు మధ్యలో 2 strands ఉంటుంది కదా డిఎన్ఏలో, ఆ సేమ్ అట్టే ఈ న్యూక్లియస్ లోపల కూడా 2 strands ఉంటుంది. ఆ మధ్యలో ట్రిపుల్ ఎనర్జైజర్ అని చెప్పేసి ఒక ఎనర్జైజరే వచ్చేసి ఎనర్జెటికల్గా హోల్ సెల్కి న్యూక్లియస్ మూల్యంగా ఎనర్జీ సప్లై చేస్తుంది. ఆ ఇన్ బిట్వీన్ ఆ 2 strandsకు మధ్యలో ఉండే ఆ స్టెమ్ ఏంటంటే మనతోను స్పైనల్ కార్డ్. ఓకేనా? సో ఆ స్పైనల్ కార్డ్కి ఎనర్జీ ఎక్కడ ఉంది వచ్చి అంటే, హార్ట్కి బయట ఒక లేయర్ ఆఫ్ కవరింగ్ ఉంది కదా, దట్ ఈస్ కాల్డ్ పెరికార్డియం. ఆ పెరికార్డియంలో నుంచి ఈ ట్రిపుల్ ఎనర్జైజర్కి ఎనర్జీ వచ్చి ఆ ఎనర్జీ హోల్ బాడీకి సప్లై అవుతుంది బ్రెయిన్ మూల్యంగా. ఓకేనా? సో దిస్ హ్యాపెన్స్ ఇన్ సెల్ ఆల్సో. సెల్లో సెంట్రోమియర్ అలా అని చెప్పేసి ఒక సెల్ ఆర్గనల్ ఉంది. ఆ సెంట్రోమియర్ అనేది ఏంటంటే 3 pipes, కింద 2 పైపు, పైన 1 పైపు అలా అడిగి పెట్టినట్టు ఉంటుంది. మీరు అనిమల్ సెల్ పిక్చర్లో చూస్తే తెలుస్తుంది. ఓకేనా? ఆ సెంట్రోమియర్ అనేది వచ్చేసి ఏంటంటే హ్యూమన్ బాడీలో హార్ట్. ఆ సెంట్రోమియరే 2 డిఎన్ఏ స్ట్రాండ్కి మధ్యలో స్టెమ్ ఉంది కదా, దానికి ఎనర్జీ ఇస్తుంది సెల్లో. హ్యూమన్ బాడీలో ఈ సెంట్రోమియర్ అనేది హార్ట్ పైన ఉండే కవరింగ్, అదే వచ్చేసి స్పైనల్ కార్డ్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది, ట్రిపుల్ ఎనర్జైజర్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓకేనా? సో ఇట్లా వాక్యూల్స్ ఉంటుంది, చాలా ఎక్కువ వాక్యూల్స్. ఆ వాక్యూల్స్ అనేది ఏంటి? ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఆఫ్ ది సెల్. సేమ్ అట్లాగే హ్యూమన్ బాడీలో కూడా మనకి ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఉంటుంది కదా. సేమ్ అట్లాగే ఒక్కొక్క సెల్లో తనకేంటి కావాలో న్యూట్రియన్స్ అనేది ఒక ప్రాసెస్ ఉంది. ఏంటంటే సెల్ ఇంటేకింగ్, తర్వాత డైజెస్టింగ్,
తర్వాత అవుట్లెటింగ్, ఇది ఫుల్ సెల్లోనూ ఆ ప్రాసెస్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ కదా. సో ఇట్లా మైటోకాండ్రియా వచ్చేసి పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, లివర్ ఇస్ కాల్డ్ ది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, హ్యూమన్ బాడీ. ఇట్లా అన్ని విషయం ఒక్క సెల్లో ఏముందో అదన్నీ హ్యూమన్ బాడీలో మ్యాక్రో సైజ్లో ఉంది. ఒక సెల్ ఇస్ మైక్రో, హ్యూమన్ ఇస్ మ్యాక్రో సెల్, అట్లా పెట్టుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పేదానికి వస్తున్నానంటే, ఒక్క సెల్ లోపలే హోల్ హ్యూమన్ బాడీ ఉంది అంటే మన బాడీ హెడ్ టు ఫుట్ ఎన్ని సెల్స్లో అయింది, ఓకేనా. ఇన్కౌంటబుల్ కదా, ఎన్ని సెల్స్ ఉంది మీరు కౌంట్ చేసేదానికే అవ్వదు, అంత సెల్స్ వల్ల అయింది హ్యూమన్ బాడీ. సో ఒక్కొక్క సెల్లోనూ ఆ కాన్షియస్నెస్ ఉంది, ఒక్కొక్క సెల్కి ఆరా ఉంది. సపోజ్ మీరు ఇప్పుడు అనుకోండి హ్యూమన్ బాడీ మొత్తం సెల్లులో అయింది, మన భూమిలో లా ఆఫ్ గ్రావిటీ, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ పనిచేస్తుంది, పువి ఈర్పు శక్తి పనిచేస్తుంది కదా. అప్పుడు టువర్డ్స్ గ్రావిటీ అన్ని కిందికి పడిపోవాలనే, హ్యూమన్ బాడీ మాత్రం ఎట్లా ఎరెక్ట్గా నిలుస్తుంది. సో అప్పుడు హ్యూమన్ అనేది ఒక క్రియేషన్ అంటే అదిని ఇంత అద్భుతంగా క్రియేట్ చేసిన క్రియేటర్ కూడా ఉండాలి కదా. మన కన్నుకి తెలియట్లేదు ఆ క్రియేటర్ తప్ప, ఆ క్రియేటర్ ఉంటున్నాడు ఎక్కడో. మీరేం మాట్లాడినాలు వాడు వింటున్నాడు, ఓకేనా. ఓ సారీ ఫర్ మై తెలుగు, యా ఓకేనా. సో అంత అద్భుతమైన క్రియేషన్ మీరు, వాడు క్రియేట్ చేసిన క్రియేషన్ మీరు. సో అప్పుడు హెడ్ టు ఫుట్ ఉండే సెల్స్లో ఎట్లా క్రియేట్ చేస్తున్నాడంటే, హీ కెప్ట్ అన్ ఆర్గనైజ్డ్, ఎలా చెప్పేది, ప్యాటర్నైజ్డ్ ఫార్మ్ ఆఫ్ అరేంజ్మెంట్. ఆ ఆర్గనైజ్డ్ ప్యాటర్నైజ్డ్ ఫార్మ్ ఎట్లా పెట్టేటంటే, సెంట్రోమియర్ సెల్స్గా చాలా సెంట్రోమియర్కి ఇంపార్టెన్స్ ఉండే సెల్గా ఫుల్ నెంబర్ సెల్ క్రియేట్ చేసినాడు. దట్ బికేమ్ హార్ట్ మసిల్స్, ఓకేనా. సో అది హార్ట్ ఫామ్ చేస్తుంది. కానీ ఆ సెంట్రోమియర్కి ఇంపార్టెన్స్ ఇచ్చినాడు ఆ సెల్స్లో, కానీ అది మిగతా ఉండే సెల్ ఆరిజినల్స్ కూడా ఆ సెల్స్లో ఉంటుంది. సేమ్ అట్లాగే ఇప్పుడు వచ్చేసి కిడ్నీ ఉంది, ఓకేనా. కిడ్నీ సెల్స్ మనం ఏం చెప్తాము, నెఫ్రాన్స్ అని చెప్తాము. సో ఆ నెఫ్రాన్స్కి అక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చినాడే తప్ప కిడ్నీలో ఉండే సెల్లులో కూడా మిగతా సెల్ ఆరిజినల్స్ ఉంది. ఇప్పుడు లివర్లో ఉండే సెల్ ఏం చెప్తాము, హెపాటిక్ సెల్స్ అని చెప్తాము. సో హెపాటిక్ వెసల్స్ దాంట్లో డామినేట్ చేస్తుంది, కానీ ఆ సెల్ లోపల హెపాటిక్ సెల్స్కి ఏం సంబంధమైన విషయాలు డామినేట్ చేసినా కూడా మిగతా సెల్ ఆరిజినల్స్ ఉంది, ఓకేనా. సో ప్యాటర్నైజ్, దిస్ ఇస్ కాల్డ్ ఆర్గనైజ్డ్. సో అక్కడక్కడ ఏమి హ్యూమన్ బాడీ పార్ట్ ఫామ్ అవ్వాలో దానికి సంబంధించిన సెల్ ఆర్గనల్స్ డామినేట్ అయిన సెల్స్ పెట్టుకొని ఆ బాడీ పార్ట్ ఇంటర్నల్ ఆర్గన్ ఫామ్ చేస్తున్నాడు దేవుడు, ఓకేనా. సో ఇట్ నౌ ఆర్గనైజ్ అయిపోయిందా. ఆర్గనైజ్ అయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ పెట్టినాడు. ఏం పెట్టినాడు, లైక్ అట్రాక్ట్స్ లైక్. సో ఇప్పుడు ఒకేలాగుండే ఈ రెండు సెల్లు అట్రాక్ట్ అవుతుంది, కానీ అట్రాక్ట్ అయ్యి చాలా పక్కకు వచ్చి ఒకటి క్లాష్ అయ్యి సూపర్ ఇంపోజ్ అన్నీ ఏమీ అవ్వదు. ఒక్కొక్క సెల్ సరౌండింగ్లో, ఒక్కొక్క సెల్కు చుట్టూ ఒక బయోమాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తాం. మన బాడీ చుట్టూ ఎట్లా ఆరా ఉంది, మనకి ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంది కదా, అట్లా ఒక్కొక్క సెల్కు చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాడు దేవుడు. సో లైక్ అట్రాక్ట్స్ లైక్. సో ఒక్క సెల్ అదేనట్టు ఉండే ఇంకో సెల్ని అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసి పక్కకు వచ్చిన తర్వాత ఒక సర్టెన్ డిస్టెన్స్లోనే ఆ రిపల్సివ్ ఫోర్స్ కూడా వర్క్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఆ రిపల్సివ్ ఫోర్స్ ఎందుకు దేవుడు పెట్టినాడంటే, ఒక సెల్ ఇంకో సెల్కి పోయి హిట్ అవ్వదు, ఒక సెల్ ఇంకో సెల్ పైన సూపర్ ఇంపోజ్ అవ్వదు. సో ఒక సెల్ ఉంటే ఈ ఇంకో సెల్ నెక్స్ట్ సెల్ వచ్చి పక్కలో వచ్చి అలాగ ఆర్గనైజ్ అవుతుంది.
సేమ్ అట్లాగే నెక్స్ట్ సెల్స్ ఆర్గనైజ్ అయ్యి ప్యాటర్నైజ్డ్ ఫామ్లో అరేంజ్ అవుతుంది. ఓకేనా. సో అట్లాగే హెడ్ టు ఫుట్ ఆ బయోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉండేది కాబట్టి టువర్డ్స్ గ్రావిటీ పడిపోకుండా ఆర్గనైజ్డ్ ప్యాటర్నైజ్డ్ వే ఆఫ్ అరేంజ్మెంట్లో హెడ్ టు ఫుట్ సెల్స్ మనకి అరేంజ్ అయ్యి ఇప్పుడు హ్యూమన్ బాడీగా మనము ఫంక్షన్ అవుతున్నాము. ఓకేనా. సో అప్పుడు దీంట్లో నుంచి మీరు నేర్చుకునే ఎంత పెద్ద లెసన్ ఇదన్నీ వదిలేసి ఒక్క సింగిల్ పాయింట్ మీరేమి అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క సెల్కు డివినిటీ ఉంది అని రియలైజ్ చేయాలి. ఓకేనా. సో ఇంకొకటి, మనం ఎప్పుడైనా మన బాదరేషన్లో మన వరిసం మైండ్ సెట్లో ఎప్పుడైనా మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం, నాతో మాట్లాడేదానికి ఎవరు లేదు, నన్ను అర్థం చేసుకోవడానికి ఎవరు లేదు, నన్ను కేర్ తీసుకోవడానికి ఎవరు లేదు, ఇదే కదా మన బాదరేషన్ ఎప్పుడు. కానీ ఒక్క విషయం అందరూ మర్చిపోయిన విషయం, ఈ లోకమే మిగతా వారికి నేర్పించేదానికి కూడా మర్చిపోయిన ఒక విషయం, హెడ్ టు టో ఉండే మీ సెల్స్, ఒక్కొక్క సెల్లో మీరు ఏం మాట్లాడుతున్నారో అన్నీ గమనిస్తుంది. మీరు మాట్లాడేది మీతోనే ఉండొచ్చు, మీరు మాట్లాడేది మిగతా వారితో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హూమ్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఏం మాట్లాడుతున్నారో అది చాలా మైన్యూట్గా గమనిస్తుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో, అప్పుడు ఏం ఫీలింగ్లో ఉంటున్నారో, ఆ ఫీలింగ్ ఏమి ఎమోషన్ని క్రియేట్ చేస్తుందో, ఆ ఎమోషన్ కాబట్టి అది పాజిటివ్గా ఉందా నెగటివ్గా ఉందా అట్లాగే రియాక్షన్ అవుతుంది మీ బాడీలో. ఎస్, అవునా కదా? ఇది ఫీల్ అవునారా లేదా? సో ఇంత రియాక్షన్ ఎట్లా జరుగుతుంది? జస్ట్ బికాస్ మీ ఒంట్లో, మీ బాడీలో ఉండే సెల్స్, హెడ్ టు ఫుట్లో ఉండే సెల్స్, ఒక్కొక్క సెల్లు మీరు ఏం మాట్లాడుతున్నారో అన్నీ గమనిస్తుంది. అది జస్ట్ బికాస్ ఇట్స్ హియరింగ్, ఇట్స్ రియాక్టింగ్. ఓకేనా. సో అంత డివినిటీ ఉంది మన సెల్కి. ఒక్కొక్క సెల్కి మీరు వెళ్ళి నేర్పించినారా ఇట్లా బిహేవ్ చేయాలా, ఇట్లా రియాక్ట్ చేయాలా, ఇట్లా ఫంక్షన్ అవ్వాలా? లేదు కదా. కానీ అది నడుస్తుంది కదా. సో ఆ సెల్కే డివినిటీ ఉండేది కాబట్టి అది నడుస్తుంది, మీరు నేర్పించలేదు కదా. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ డివినిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రెస్పెక్ట్ చేసేదానికి రియలైజ్ దట్ డివినిటీ. ఓకేనా. సో మనకి ఏదో ఒక విషయం హర్ట్ఫుల్గా ఉంది. ఓకేనా. ఏదో ఒక విషయం చాలా బాధర్సంగా ఉంది, అండ్ మనం ఏదో ఒకటి, ఇది వచ్చి మెంటల్ మైండ్ సెట్లో చెప్తున్నాను. ఓకేనా. మైండ్ సెట్లో హర్ట్గా ఉండేటప్పుడు మనము ఏం చేస్తామంటే అదే బాదర్సంలో ఉంటాము, అదే వరీలో ఉంటాము. అప్పుడు మనం మైండే చాలా హెవీగా ఫీల్ అవుతాము, మైండే చాలా స్టాగ్నెంట్గా ఫీల్ అవుతుంది, స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతుంది. నెక్స్ట్ మార్చ్ ఫార్వర్డ్ చేసేదానికి ఎనర్జీ లేదినట్టు ఫీల్ అవుతుంది, మార్చ్ ఫార్వర్డ్ చేసేదానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేట్టు బ్లాంక్గా ఫీల్ అవుతుంది. ఇదన్నీ మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది? బ్రెయిన్కి ఇండికేట్ చేస్తుంది కదా. ఈ ఫీలింగ్ మూల్యంగా మనకేం ఇండికేట్ చేస్తుంది? నీ మైండ్ ఏంటో హర్ట్ అయింది, నీ మైండ్ని గమనించు, మైండ్ని కేర్ తీసుకో. మైండ్ ఏదో ఒక విషయం నుంచి బాధింపులో ఉంది, అందుకోసం మైండ్ని అఫెక్షనేట్గా ట్రీట్ చెయ్యి అనేదే ఇంత దూరం రియాక్షన్ చేసి మన ఇన్నర్ ఎసెన్స్, హయ్యర్ సెల్ఫ్ మనకి బాడీ మూల్యంగా, మన ఫీలింగ్ మూల్యంగా, మన ఎమోషన్ మూల్యంగా మన బ్రెయిన్కి ఇండికేట్ చేస్తుంది. అంటే ఆ హయ్యర్ సెల్ఫ్ ఎంత ఇంటెలిజెంట్గా ఉండాలి. దట్ హయ్యర్ సెల్ఫ్ కాదా మన డివినిటీ, దట్ ఈస్ అవర్ డివినిటీ. ఆ డివినిటీని రెస్పెక్ట్ చేయాలి కదా. సేమ్ అట్లాగే మీరు ఎక్కడో ఒక టూ వీలర్లో డ్రైవ్ చేస్తూ ఉంటున్నారు, ఆ రోడ్ ఫుల్ డస్ట్గా ఉంది, ఆ రోడ్లో మీరు ట్రావెల్ చేసిన ఆ నిమిషం, ఆ ఘనం, మీ నోస్ లోపల ఆ డస్ట్ లోపల ఎక్కిన వెంటనే టపాల్ తుమ్మలు వచ్చేస్తుంది.
ఒక్క మనిషికి ఆ తుమ్మలు వచ్చేదానికి ఎంత ఫోర్స్ దేవపడుతుందంటే, ఒక గన్లో నుంచి బుల్లెట్ బయటికి వచ్చేదానికి ఎంత ఫాస్ట్గా ఏం చెప్తారు, ఎంత ఫోర్స్ కావాలి, ఎంత స్ట్రెంగ్త్ కావాలి. అంత స్ట్రెంగ్త్ ఉండేవారికి మాత్రమే ఇమీడియట్గా స్నీజింగ్ వస్తుంది, తుమ్మలు వస్తుంది. ఆ డస్ట్ని ఎక్స్పెల్ చేసేస్తుంది వెంటనే. సో ఇంత దూరం ఇంటెలిజెంట్గా క్రియేట్ చేసింది పని చేసి పెట్టే ఇట్ హాస్ క్రియేటెడ్ అండ్ ఇట్ హాస్ టు మేక్ ఇట్ వర్క్ ఆల్సోనా. అది అన్నీ మీ లోపలే ఉంది, మీ హయ్యర్ సెల్ఫ్గా మీ లోపలే ఉంది, బయటకి ఎక్కడికి లేదు. ఓకేనా? సో ఆ డివినిటీ అనేది ఎక్కడ బయటికి లేదు, మీ లోపల మీ మనసాక్షిగానే మీతోనే ఉండి, మీ దేవుడు సాక్షిగానే మీతోనే ఉంది. అది ఫస్ట్ రియలైజ్ చేయండి. రియలైజ్ చేస్తున్నలే కదా యాక్సెప్ట్ చేసి అక్నాలెడ్జ్ చేసేదానికి. రియలైజ్ చేయకపోతే ఎట్లా అక్నాలెడ్జ్ చేస్తారు? అదే సేమ్ అదేనట్టు ఎక్కడో అక్కడ వెళ్తున్నారు, ఓకే, వెళ్ళినారు, ఎక్కడో నీళ్ళు తాగినారు. ఆ నీళ్ళు వచ్చేసి కార్పొరేషన్ వాటర్, మీ సిటీ కాదు, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినారు, అక్కడ నీళ్ళు తాగేస్తున్నారు. ఆ నీళ్ళు మీకు ఒప్పుకోలేదు, కాఫ్ వచ్చేసింది, కోల్డ్ వచ్చేసింది, బాగా ఎక్కువ ఫీవర్ వచ్చేసింది. సో అప్పుడు మీ బాడీ ఏం చెప్తుందంటే, నువ్వు ఎక్కడో నీళ్ళు తాగినావు, ఆ నీళ్ళలో బ్యాక్టీరియాస్ ఉంది, ఆ బ్యాక్టీరియాస్ నీ ఇమ్యూనిటీ సిస్టమ్ని బాధింపు చేస్తుంది అని చెప్పేదానికి ఇంత రియాక్షన్ క్రియేట్ చేస్తుంది. ఈ ఫీవర్ ఇస్ యువర్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్. మన సెల్స్ మొత్తం బాడీలో ఉండే సెల్స్, మన బాడీలో ఉండే ఫీలింగ్స్, ఎమోషన్, ఎక్స్ప్రెషన్, మన బాడీ అதாவது హయ్యర్ సెల్ఫ్ వచ్చేసి బ్రెయిన్కి నీ బాడీ లోపల ఉండే ఇమ్యూనిటీ ఏదో ఫైట్ చేస్తుంది, ఏదో తహరారు నడుస్తుంది, లోన ఏదో ఒక మైక్రో ఆర్గానిజం లోపల వచ్చేస్తుంది అని ఇంటిమేట్ చేసేదానికి ఇంత రియాక్షన్ మీకు చూపిస్తుంది, కాఫ్, కోల్డ్, ఫీవర్. కానీ మనము అది బుద్ధిశాలి, బాడీనే హీల్ ఇంత దూరం బాడీకి రియాక్ట్ చేసేదానికి తెలుస్తుంది అంటే, బాడీలో ఉండే ఒక్కొక్క సెల్కి ఇంత డివినిటీ ఉంటే తనకే హీల్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది కదా. ఎవడు మనని క్రియేట్ చేసినాడో వాడికే క్రియేషన్ సఫర్ అయినప్పుడు ఆ క్రియేషన్కి ఇవ్వాల్సిన హీలింగ్, క్యూర్ కూడా ఇస్తాడు కదా. కానీ మనం లైక్ వీ నెవర్ రియలైజ్ ది డివినిటీ ఇట్సెల్ఫ్, డివినిటీని రియలైజ్ చేయలేదు. దెన్ హౌ విల్ వీ రియలైజ్ దిస్ ఆల్ విల్ హ్యాపెన్? దెన్ హౌ విల్ వీ రియలైజ్ ది యాక్చువల్ డివైన్? వీ ఆల్ జస్ట్ టెల్ ఐ బిలీవ్ డివైన్ బట్ నాట్ ఇన్ యాక్షన్. సో మనం ఏం చేసేస్తాము, మన బాడీని ఏ దానికి అలో చేయము, మన సెల్తో డివినిటీ పని చేసేదానికి ఏ దానికి అలో చేయము. మనము రెస్ట్ తీసుకుంటే మన సోర్స్, డివైన్ సోర్సే మనని హీల్ చేస్తారు, క్యూర్ చేస్తారు అనే నమ్మకము ఉండదు. ఏం చేసేస్తామో డైరెక్ట్గా డాక్టర్ దగ్గర వెళ్ళిపోయి ఆ ఫీవర్ తగ్గించేదానికి లోపల నడిచేదేమో నడుస్తూ ఉంది, అది రియాక్షనే ఫీవర్, ఓకేనా? అది ఆ రియాక్షన్, అది లోపల నడిచేది స్టాప్ అయిపోతే మళ్ళీ మన హెల్త్ నార్మల్ అయిపోతే ఫీవర్ తగ్గిపోతుంది, అంతే కదా. కానీ ఇప్పుడు మనము దానికి వదలము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీవర్కి మాత్ర తీసుకొని వేసుకుంటాము. ఎందుకంటే నెక్స్ట్ రోజు పనికి పోవాలి, లీవ్ వేసేస్తే సంబలం కట్ అయిపోతుంది కదా. సో అట్లా, సో ఆ డివినిటీని అలో చేయము, ఫీవర్ సబ్సైడ్ అయిపోతుంది. కానీ లోపల నడుస్తూనే ఆ ఇమ్యూనిటీ, ఆ బ్యాక్టీరియా లోపల ఉండేది అది ఏమీ లైక్ ఇట్ వోంట్ గెట్ సాల్వ్డ్, అది అట్లాగే ఉంటుంది లోపలే, జస్ట్ వెజిటేటివ్ స్టేట్కి వెళ్ళిపోయి వెజిటేటివ్ స్టేట్లో ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ క్యూర్, తాత్కాలికంగా స్టాప్ చేసి పెట్టినారు అంతే. సో మన డివినిటీ మన లోపలే ఉంది, అది మనము ఫస్ట్ రియలైజ్ చేయాలి. అది డివినిటీ మన లోపలే ఉంది అనేది చాలా సింపుల్ అయిన డైలీ రోజు మనము ఎక్స్పీరియన్స్ చేసే ఒక విషయంలో నుంచి ఒక చిన్న పిల్లకు కూడా అర్థమయ్యేటట్టు ఒక డిఫరెన్స్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మనకి తలలో హెడ్లో హెయిర్ ఉంది, మనకి ఐబ్రోస్లో హెయిర్ ఉంది, ఐ ల్యాషెస్లో హెయిర్ ఉంది. మన క్రియేటర్ ఎంత ఇంటెలిజెంట్ అంటే
వాడికి క్రియేటర్కి హెడ్లో ఎంత లెంత్ హెయిర్ పెట్టాలి అని తెలిసి ఉంటుంది. హీ నోస్ ఆల్రెడీ. ఐబ్రోస్లో ఎంత లెంత్ హెయిర్ పెట్టాలి అండ్ హీ నోస్. ఐ ల్యాషెస్లో కూడా ఎంత లెంత్ హెయిర్ పెట్టాలి అని చెప్పేసి వారికి ఆల్రెడీ తెలుసు. సపోజ్ మీరు ఇప్పుడు డివినిటీలోనే నమ్మకం లేదు, డివినిటీ అని ఒకటే లేదు అని చెప్తున్నారు అంటే, ఇఫ్ సపోజ్ క్రియేటర్ ఎవరు లేదు, మనం టాయ్ చేసేనట్టు మన హ్యూమన్ బాడీని చేసేస్తున్నారు అని పెట్టుకోండి. జస్ట్ ఇమాజిన్, తలలో ఉంటే కూహడ ఉంది కదా, అంత హెయిర్తోనూ లెంత్ ఐబ్రోస్లోనో లేకపోతే ఐ ల్యాషెస్లోనే ఉంటే ఎట్లా ఉంటుంది ఇమాజిన్ చేయండి. ఎవరైనా మనము చూడాలి అంటే ఒక రూమ్కి ఇంకొక రూమ్కి వెళ్ళినప్పుడు మధ్యలో స్క్రీన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ని మనము వీ విల్ జస్ట్ పుష్ ఇట్ ఆఫ్ టు ది సైడ్ అండ్ వీ విల్ వాక్ కదా. సేమ్ అట్లాగే ఎవరైనా మనము నేరెత్తి చూడాలి అంటే కూడా, కళ్ళు తెరుచుకొని చూడాలి అంటే కూడా, ఇఫ్ ది ఐబ్రో హెయిర్ ఆర్ ఐలాష్ హెయిర్ ఇస్ గోయింగ్ టు బీ సో లాంగ్, ఆ స్క్రీన్ లాగలే పక్కకు తోసేసి ఓ మీరా అని చెప్పేసి మనం చూడాలి, అవునా కాదా? సో అంతే ఇమాజిన్ చేయండి, ఆ క్రియేటర్కి ఎంత దూరం ఇంటెలిజెన్స్ ఉంటే అంత డివినిటీతో ఆ హెయిర్ లెంత్ కూడా మన లోపల పెట్టున్నాడు. హీ హెస్ డన్ దట్ కదా. సో డివినిటీ ఈజ్ విత్ ఇన్ అవర్ సెల్స్, ఇట్స్ నాట్ అవుట్ సైడ్. ఓకేనా? ఇప్పుడు ఆ బ్రెయిన్ అనే మెమరీ బాక్స్లో కూడా మీరు ఏం చేయాలా ఏం చేయొద్దు అనేది వచ్చేసి బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, నర్వ్స్ మూలంగా ఇన్స్ట్రక్షన్ వస్తుంది, హోల్ బాడీ అది చేస్తుంది. చేసిన తర్వాత బాడీ ఏమి ఇన్స్ట్రక్షన్ మళ్ళా బ్రెయిన్కి పంపిస్తుంది అంటే, నేను మీరు చెప్పిన పని చేసేసినాను అని పంపిస్తుంది. లెట్ us కీప్ దిస్ అస్ వాలంటరీ యాక్షన్. ఓకేనా? ఇది కూడా మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము దాని కాబట్టి నడుస్తుంది. ఓకేనా? బట్ మీ హార్ట్ మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన 72 times బీట్ అవుతుంది. మీ లంగ్స్ మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ఎప్పుడైనా ఎయిర్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. మీ కిడ్నీ మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ఎప్పుడైనా ఫంక్షన్ అవుతా ఉంది కాదు కదా. దానికి ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? హైయర్ సెల్ఫ్ నుంచి. దట్ ఈస్ ది డివినిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ కదా. ఆ డివినిటీని మనము రియలైజ్ చేయాలి కదా. రియలైజ్ చేసేది మాత్రం తప్పదు, రియలైజ్ చేసేసి అది అక్సెప్ట్ చేసి అక్నాలెడ్జ్ చేయాలి కదా. మనము ఆ డివినిటీ దగ్గర మనని సరెండర్ చేయాలి కదా. రియలైజే చేయని వారు ఎక్కడి నుంచి డివినిటీ దగ్గర మన్ని ఆ డివినిటీ పైన ఫెయిత్ పెట్టి సరెండర్ చేసేది? అబ్బో, ఎప్పుడు జరిగేది అది? సో ఆల్వేస్ రియలైజ్ ది డివినిటీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సైకిల్ తోలుతూ ఉంటున్నారు, ఒక 2-wheeler తోలుతూ ఉంటున్నారు, ఎక్కడో పడిపోయినారు. ఓకేనా? టబాల్ ఒక ఇంజరీ అయిపోయింది చేతిలో. అప్పుడు ఏమవుతుంది? ఇంజరీ అయిన వెంటనే బ్లడ్ పక్కపక్క వస్తుంది బకెట్కి. బ్లడ్ రావాలని చెప్పేసి ఎవరు ఇన్స్ట్రక్షన్ చేసినారు? ఎవరు లేదు కదా. బ్లడ్ వచ్చి జస్ట్ 5-10 minutesలో కిందకి పడిన వెంటనే పెయిన్ వచ్చేస్తుంది. అట్లా పెయిన్ రావాలనే ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇచ్చినారు? పెయిన్ వచ్చేసింది, బ్లడ్ వచ్చేసింది. బ్లడ్ వచ్చిన ఒక జస్ట్ ఫ్యూ మినిట్స్ కూడా లేదు, సెకండ్స్లోనే బ్లడ్ క్లాట్ అయిపోతుంది. బ్లడ్ మళ్ళీ క్లాట్ అవ్వాలని చెప్పేసి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు? క్లాట్ అయిపోయేది మాత్రం కాదు, క్లాట్ అయిన తర్వాత ఆ రోజు ఒక 4-5 hours హీల్ అయ్యేది స్టార్ట్ అవుతుంది కదా. కొత్త సెల్స్ పెరుగుతుంది, ఆ ఎడంలో పక్క కట్టుతుంది కదా. ఇదన్నీ చేయాలని ఎవరు ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు? సో దాట్ ఈస్ ది డివినిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ అవర్ సిస్టమ్ అండ్ ఈచ్ సెల్. సో అది మనని రెస్పెక్ట్ చేయాలి కదా. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ డివినిటీ కదా. సేమ్ వైస్ ఇదన్నీ మనం రోజు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటున్నాము, కానీ రియలైజ్ చేసేది లేదు. అదే ప్రాబ్లం హ్యూమన్ బీయింగ్స్ దగ్గర. తర్వాత మనం ఏదో ఒక పని చేస్తున్నాము,
మనకి తెలుసు మనకి ఆ పని చేసేది అట్లా ఇష్టం లేదు, ఆ పని చేసేది తప్పు పని చేస్తున్నామనేసి తెలుసు. చేస్తున్నప్పుడే మైండ్కి అది చేయాలని ఆశ, ఏదో ఒకటి చేసేస్తున్నాము. కానీ మన మనసాక్షి ఏం చెప్తుంది, వద్దు ఇది చేయొద్దు, చేస్తే పెద్ద తప్పు, ఇది ఇప్పటికి కాదు, నువ్వు బయట ఉండే వారికి ఎవరికి లేదు, నీకే దీనికి బదులు చెప్పుకోవాలి, నువ్వు బదులు చెప్పేదానికి రెడీగా ఉంటున్నావో, ఈ తప్పు చేస్తే కాలంకి నీకు ఆ తప్పు రిమెంబరెన్స్లో ఉంటూనే ఉంటుంది. నీ మనసాక్షి నిన్ను క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది, చేయొద్దు అండ్ ఒక వాయిస్లో నుండి చెప్తుంది కదా. కానీ మనం వింటామా? కానీ రియలైజ్ చేస్తాము, ఏదో ఒకటి మాట్లాడుతుంది, ఏదో వాయిస్ వినిపిస్తుంది. మనసాక్షితో వాయిస్ అనేది కూడా అప్పుడప్పుడు మనకి తెలుస్తుంది. కానీ మనం ఏం చేసేస్తాము, అది షట్ డౌన్ చేసేసి బైపాస్ చేసేసి మనకేం కావాలో మనసాక్షితో షట్ డౌన్ చేసేసి చేస్తానే ఉంటున్నాము. సో అప్పుడు ఆ మనసాక్షితో వాయిస్ అనేదే కదా మన డివినిటీ, అది మనం వాల్యూ చేయాలి కదా. వీ హ్యావ్ టు వాల్యూ అవర్ మనసాక్షిస్ వాయిస్ నా. కానీ అది ఎన్ని మనుషులు అది వాల్యూ చేస్తారు చెప్పండి? మనసాక్షి చెప్పేనట్టే ఎన్ని హ్యూమన్ బీయింగ్స్ బతుకుతున్నారు. సో ఆల్వేస్ రియలైజ్ యువర్ డివినిటీ, రెస్పెక్ట్ యువర్ డివినిటీ, వాల్యూ యువర్ డివినిటీ అండ్ లిసన్ టు యువర్ డివినిటీ అండ్ లివ్ అ ధార్మిక్ వే ఆఫ్ లైఫ్. ఇదే ఈరోజు వీడియో. మీకు ఎంత సింపుల్గా, ఎంత సింప్లిఫైడ్గా అది చెప్పి అండర్స్టాండ్ పెట్టేదానికి నా వల్ల కుదురుతుందో అన్నీ చేస్తున్నాను. నా తెలుగుకు చాలా సారీ, అర్థమేంటది అని అనుకుంటాను. మీరు అర్థమైంది లేదు, కానీ మీ ఒపీనియన్ ఏంటి ఈ వీడియో గురించి అన్నీ నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, అప్పుడే నాకు తెలుస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్, మీరు చేసే సబ్స్క్రిప్షన్, ఇంకా ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ నేను పోస్ట్ చేసేదానికి నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. సో బీ హ్యాపీ, ఎంజాయ్ లైఫ్, బాయ్. ఇదే అన్నట్టు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండే వీడియోలో నెక్స్ట్ మీట్ చేస్తాము. అంటిల్ దెన్ బాయ్.